మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన విధానాలను అవలంబించటం, నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీ వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి అంశాల్లో కొత్త కొత్త అవకాశాలు కూడా మీరు ఈ వారం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు చేయటం, నిర్ణయాలు కూడా భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ధనవృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వ్యక్తిగత జీవనంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొన్ని మంచి మంచి విశేషాలతో కూడినటువంటి శుభ పరిణామాలు ఈ వారం చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు ఈ వారం సామాజిక పరమైనటువంటి అంశాల్లో సామాజికంగా కూడా చురుకుగా వ్యవహరించగలుగుతూ ఉంటారు. మంచి మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతూ ఉంటారు. ప్రముఖులతోటి మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను భవిష్యత్తులో మీరు ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఏవైతే స్కిల్స్ ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాల్లో మంచి నైపుణ్యంతో కూడినటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ప్రయాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఇతరుల విషయాల్లో కావచ్చు, అనవసరంగా మీరు జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి ఘర్షణలు, భేదాభిప్రాయాలు, గొడవలు చోటు చేసుకునే ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ యొక్క అభివృద్ధి, మీ వ్యక్తిగతమైనటువంటి పనులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేస్తుండాలి. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట కనిపిస్తూ ఉంటుంది. విశ్రాంతిని తీసుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి వలన ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మానసికంగా కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండటం, ప్రశాంతంగా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. అట్లా మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ వారం సమతుల్యతలతో కూడినటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. తులసీ దళములతో వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు ఈ వారం మీరు పొందవచ్చు.